ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, 25వ తేదీ 10వ నెల 25వ సంవత్సరంలో మనం చేరి ఉన్నాం. ఈ అందిన ఆహారంలో తిరుగా ఈ విధముగా చేరి ఆయన మహిమాన్వితమైన మహోన్నతమైన ఘనమైన నా ప్రియుడైన యేసుక్రీస్తు నామమును స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ముఖ్య గమనిక, రేపు 27, 28, 29 తేదీల్లో వాతావరణ శాఖ వారు చెప్పారు. మొన్నేదో తుఫాన్ వచ్చింది, అది తీరం దాటిపోయింది, సమసిపోయింది. కానీ ఈసారి వచ్చే తుఫాను చాలా భయంకరంగా ఉంటుందట, సపరేట్గా ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలన్నిటి కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. తీర ప్రాంతానికి చాలా అపాయకరంగా మారుతుంది. అసలు వాతావరణ శాఖ వారు ఏం చెప్పారంటే, ఈ 28, 29 తేదీల్లో పాఠశాలలకు, కాలేజీలకు అన్నిటికీ సెలవులు ఇచ్చేయండి అని ముందుగానే చెప్పేసింది. అయితే వాతావరణ శాఖ వారు మనల్ని హెచ్చరిస్తారు జాగ్రత్తగా ఉండమని. అది జరగవచ్చు, జరగకపోవచ్చు. అంత మాత్రం జరగదని కాదు. నిర్లక్ష్యంగా మాత్రం ఉండవద్దు, జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు వీలైతే 27, 28, 29 ప్రయాణాలు ఎక్కడికి పెట్టుకోకండి. గృహాల్లోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. వాతావరణం ఎలా మారుతుందో మనకి రేపే తెలిసిపోతుంది. అలాంటి తుఫాను ఈ సంవత్సర కాలంలో ఎప్పుడూ ఏర్పడలేదట. అల్పపీడనంగా మారి అది తుఫానుగా, వాయుగుండంగా మారబోయే పరిస్థితులు వస్తాయి అని వాతావరణ శాఖ వారు చెప్పారు. కావున ప్రియులరా, మొన్న అందరం ప్రార్థన చేశాం కదా. ఇంకా చాలా విపరీతమైన నష్టం జరగాల్సి ఉంది. అందరం ప్రార్థన చేశాం. దేవుడు ప్రార్థన ఆలకించాడు. అది తీరం దాటిపోయింది, సమసిపోయింది. అయితే మనం ఇంకా ప్రార్థన చేస్తాం. మనం దేవుని బిడలంగా, విశ్వాసులుగా మనం దేశానికి మేలు చేసేవారుగా ఉండాలి. దేశం కోసం, దేశ నాయకుల కోసం, రాజుల కోసం, యాజకుల కోసం, అనారోగ్యంగా ఉండే వారి కోసం, ఇరిగింటి వారి కోసం, పొరిగింటి వారి కోసం మనం ప్రార్థన చేసే బిడలంగా ఉంటున్నాం కదా. క్షేమకరమైన జీవితాన్ని దేవా నా దేశ ప్రజలకు దయచేయదైనా అని ప్రార్థించే బిడ్డలుగా ఉంటూ ఉన్నాం. మరి అందుకే నేను మొన్న అన్నాను, క్రైస్తవుల వల్ల మీకేరా బాబు నష్టం అని. క్రైస్తవులు నిజంగా దేవుని విశ్వాసంలో ఉండేవాళ్ళు అయితే దొంగలు కాదు, ఒకరికి అపకారం చేయరు, అందరినీ ప్రేమిస్తారు, వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు, అనవసరమైన విషయాల జోలికి రారు. వాళ్ళు భక్తి చేసుకుంటూ, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ, వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ, ఇతరులకు కీడు చేయకుండా క్షేమకరంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇంకా వీలైతే నీకోసం ప్రార్థించేవారుగా ఉంటారు. అయితే క్రైస్తవులను బట్టి మీకేమి అపకారం జరిగిందో నాకు అర్థం కాదు. వాళ్ళు దేశానికి ఏం కీడు చేశారు? దేశానికి మేలు చేసేవారు ఎవరయ్యా లోకంలో అంటే దేవుని బిడ్డలే, యేసయ్యను నమ్మిన బిడ్డలే, మరి ఎవ్వరు కాదు. ఆ ప్రేమ ఎవరికి రాదండి. ప్రభు నేర్పిన ప్రేమ మాకు. యేసుక్రీస్తు ప్రభు వారు మాకు నేర్పిన ప్రేమ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ మాట ఎవరు చెప్పలా. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ. కానీ నా ప్రభు
దుష్టుణ్ణి శిక్షించవద్దు, ప్రేమించు. పాపిని ప్రేమించు, పాపాన్ని ద్వేషించు అన్నాడు. లోకంలో అందరూ పాపులే, నీతిమంతులు ఎవరు లేరు. పైకి చెప్పుకోవడానికే నీతిమంతులు. ధర్మకార్యాలు చేసే వాళ్ళందరూ పరలోక రాజ్యం పోరు. యేసయ్యను నమ్మిన వారే పరలోక రాజ్యం వెళ్తారు. మానవీయ నీతి అవతు మురిగుండ లాంటిది పిల్లరా. కావున దేవుని బిడ్డల వల్ల నీకు ఏమి చెరుపు జరుగుతుందో చెప్పండి ఒక మాట. ఇంకా మేలు జరుగుతుంది. వాళ్ళ వల్ల పోలీసు వాళ్ళకి ఇబ్బందిలే, ప్రభుత్వానికి ఇబ్బందిలే, ఇరుగు పొరుగు వారికి ఇబ్బందిలే. అసలు వాళ్ళు ఉండే స్ట్రీట్లో వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియదు. అంత నెమ్మదిగా ఉంటారు వాళ్ళు. రెండోది అంత విశ్వాసపాత్రులు వాళ్ళు, నమ్మొచ్చు వాళ్ళని. వాళ్ళు దేవుని బిడ్డలు కదా, వాళ్ళు నీకు అపకారం చేయరు కదా. యేసయ్యను ప్రేమించే బిడ్డలు ఇతరులకు అపకారం చేయరండి. ఇతరులు సొమ్ము దోచుకోరు. అర్థమైందా మీకు? అన్యాయంగా అక్రమంగా జీవించిన వాళ్ళు సరేలేండి. కొందరు ఆయన యేసుక్రీస్తు పేరు పెట్టుకుని చేశాడు కదయ్యా, నిజమే, కొందరు ఉంటారు, నేను కాదన్ను. అయితే 90% లో ఈరోజు దేవుని నమ్మిన బిడ్డల్లో కొంచెం కాలుష్యం అయిపోయింది. మనం నిజమే ఒప్పుకోవాలి. యేసయ్య పేరు పెట్టుకొని మోసాలు చేయడం కూడా ఎక్కువైపోయింది. దేవుడి పేరు చెప్పు. ఓ 50% నిజాయితీగా ఆరాధన చేసేవాళ్ళు, నిజాయితీగా బ్రతికేవాళ్ళు, విశ్వాసంగా బ్రతికేవాళ్ళు ఉన్నారేమో. ఓ 50% మోసగాళ్ళు అయిపోయారు. ఇప్పుడు యేసయ్య పేరు చెప్పుకొని మోసం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక మ్యారేజ్కి వెళ్ళా. అక్కడికి చాలా మంది దైవజనులు వచ్చారు. అక్కడ దైవజనులు కుమార్తె, ఆ అమ్మాయి పెళ్లి కుమార్తె, ఒక దైవజనుడు కుమార్తె. కాబట్టి దైవజనులు ఎక్కువగానే వస్తారు కదా. ఏమండి, సహజంగా మేము దైవజనులు ముందు వరుసలో కూర్చోడయ్యా అంటారు. అక్కడికి వచ్చి దైవజనులు కూర్చుంటా ఉంటే నేను ప్రైజ్లు ఆడుతున్నాను. అయ్యా ప్రైజ్లా. ఒక ఆయన అంటే ఆయన ప్రైజ్ లాడు కూడా తిరిగి చెప్పలా. కోటు గిట్టేసి షూట్ వేసి నల్లంగా రంగు కొట్టి మీసాలకి తలకి బాగా సోకు చేసి వచ్చాడు. అయ్యా ప్రైజ్ లాడు అయ్యా అనేటాడు. అరే బాబు, నీ సొమ్ము నేనేం తిన్నారా? ఇరుగు ప్రైజ్ లాడు చెప్తే ఏం పోయింది? నవ్వు ముఖం పెడితే ఏం పోయింది? మళ్ళా ప్రార్థన చేస్తే విపరీతంగా చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, నేను కాదను. కావున ప్రియులారా, యేసయ్యను నమ్మిన బిడ్డలు వల్ల దేశానికి నష్టమో లేదు. మనం ప్రార్థన చేస్తాం దేశం గురించి, ప్రజల గురించి, రాజుల గురించి, ప్రధానమంత్రుల గురించి, ముఖ్యమంత్రుల గురించి, పాలకవర్గం గురించి, అధికారుల గురించి, ఇరుగు పొరుగు వారి గురించి, శత్రువుల గురించి కూడా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. శత్రువుల గురించి ప్రార్థన చేస్తాం. ఎవరో చేయండి, నా యేసయ్య చెప్పాడు. కావున ఆయన కృపలో మనము నిరంతరం కొనసాగే బిడ్డలంగా ఉండాలి. పిల్లరా, పరమగీత ప్రసంగ వాహినిలో 1వ అధ్యాయము 12వ వచనం వరకు నిన్న ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 13వ వచనంలో అక్కడ షూలమిత్ అంటుంది, నా ప్రియుడు నా రొమ్మున నుండు ఓపరసమంత సువాసన గలవాడు. ఏమండి, మరి ఒకసారి చదవనా? నా ప్రియుడు నా రొమ్మున నుండు ఓపరసమంత సువాసన గలవాడు.
నా ప్రియుడు యేసు నా ప్రియుడు నరరరా నరనరరరా. నా ప్రియుడు వెళ్ళారా. ప్రియుడా నిన్ను చూడాలని ప్రియతమని వలే మారాలని ప్రియమాని కృరాలని ప్రియమారగణలో వెలచెని యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం ఎప్పుడో నిరాకడ సమయం యేసయ్యా నా ప్రియా. అవును కదా, మన ప్రియుడు, నా ప్రియుడా, నా ప్రియుడు యేసుని ప్రియమారగా ప్రేమిస్తే నీ ప్రియుడు కూడా నిన్ను ప్రాణమిచ్చి ప్రేమించాడు. హల్లెలూయా. నా ప్రియుడు, ఆ భావన కలిగితే మనం జీవించడం గాక ప్రభువులో సంతోషిస్తాం, ఆ మాట చేత ఆదరించబడతాం. నా ప్రియుడు అని అనుభవపూర్వకంగా అనుభవిస్తే ప్రియమారగా ప్రభువులో మనం ఎదుగుతాం. ప్రియులరా, ఆయన కృపలో మనం కొనసాగుదాం గాక. రేపటి దినం నా ప్రియుడు అనే మాట గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని దేవుడి వాక్యము దీవించును గాక. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామం పెట్ట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోనే నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే నీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. స్తోత్రం.